మీ అందరికీ ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అండ్ మన ఛానల్లో దిస్ సండే రోజు ఈవినింగ్ 7 to 8కి లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ కాబోతుంది. మీరు అడగాలనుకుంటే డౌట్లు అండ్ మీకు నా దగ్గర నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ కావాలనుకుంటే ఆ రోజు లైవ్లో అడగండి. అండ్ లైవ్లో మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ ఆఫ్ అవర్ ఛానల్. అండ్ ఈ లైవ్ స్ట్రీమ్ అనేది ఎందుకు పెడుతున్నానో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం మాన్స్టర్ యానిమే ఎపిసోడ్ 3 and 4 అయితే మీకు తెలుగులో క్లియర్గా అయితే కవర్ చెబుతున్నాను. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన టెన్మా ఇంటికైతే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మన టెన్మా నిద్రలో నుంచి లేపుతాడు. అండ్ వెంటనే మన టెన్మాని నిన్నంతా మీరు ఎక్కడున్నారనడంతో ఇంకా మనోడు కూడా ఫుల్గా తప్పదాగి రోడ్ల మీద పనుకొని ఈరోజు ఎర్లీ మార్నింగే ఇంతకు ముందర వచ్చి పడుకున్నాను సార్ అనడంతో ఇంకా వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఇలా మీ హాస్పిటల్లో 3 మర్డర్స్ జరిగాయి, సో అందుకనే ఒక క్యాజువల్ ఇన్ఫర్మేషన్ కొద్దీ మిమ్మల్ని అడిగాను అనడంతో ఇంకా ఆ మాటలిన టెన్మాకి అయితే మైండ్ బ్లాక్ అవుతుంది. అండ్ ఒక్కసారిగా మనోడు వెంటనే రెడీ అయిపోయి అక్కడ నుంచి పరిగెత్తుకుంటా తన హాస్పిటల్ తగ్గైతే వెళ్తాడు. అండ్ మనోడు వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ప్రెస్ ఇంకా ఎంతోమంది జనాలు పోలీసు వాళ్ళని అయితే లోపల ఏం జరిగింది, అసలు ఇది హత్య ఆత్మహత్య, అసలు ముగ్గురు ఒకటేసారి ఎలా చనిపోతారని చెప్పి రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ బట్ పోలీసు వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం, అన్నీ తెలిసిన వెంటనే చెప్తామని చెప్పి రిప్లై ఇస్తుంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన టెన్మా గడు వచ్చి నేను కూడా ఇక్కడ పనిచేసే వ్యక్తినే, నన్ను లోపలికి పంపించండి అనడంతో ఇంకా పోలీసు వాళ్ళు కూడా మన టెన్మాని లోపలికి పంపిస్తారు. ఇంకా మన టెన్మా గడు ఎప్పుడైతే లోపలికి వెళ్తాడో అక్కడే ఉంటే తన వెల్ విషర్ గడు ఇంకా ఒక నర్స్ మన టెన్మాని చూసి, ఓ టెన్మా సార్ మీరు వచ్చేసారా, చూసారా సార్ మన హాస్పిటల్లో ఎంత దారుణం జరిగింది అనడంతో ఇంకా మన టెన్మా గడు కూడా అయిపోయిన దాని గురించి పక్కన పెట్టేసేయండి, బట్ ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులు ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పి ఎవరన్నా ఎమర్జెన్సీలో అడ్మిట్ అయింటారేమో అనే భయంతో మనోడు ఇంత పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంత ప్రొఫెషన్ మీద ప్యాషన్ ఉందన్నమాట మన టెన్మాకి. ఇంకా అప్పుడే నర్స్ కూడా కొంతమంది జాయిన్ అయ్యారనడంతో ఇంకా వెంటనే మన టెన్మా గడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి ఒక డిటెక్టివ్ వచ్చి మన టెన్మాని చూసి, ఆగండి టెన్మా సార్ ఎక్కడికి వెళ్తున్నారు, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన టెన్మా కూడా లేదు ఇప్పుడు నాకు అంత టైం 2 లేదు, అవతల పేషెంట్స్ ఉన్నారు, మళ్ళీ ఎప్పుడైనా అడుగుతుర్లేండి అనడంతో ఇంకా అప్పుడే ఆ పోలీసు గారు కూడా అసలు ఇది మీకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించడం లేదా, అసలు ముగ్గురు ఆఫీసర్లు మీకంటే పై స్థాయిలో ఉండేవాళ్ళు ముగ్గురు ఒకటేసారి చనిపోయారు, అది కూడా ఒకటే విధంగా, బహుశా వాళ్ళ ముగ్గురు మీద ఎవరో గ్రడ్జ్ పెట్టుకొని ఇలా చేశారు అనడంతో ఇంకా మాట్లాడిన టెన్మా కూడా గ్రజ్జా అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి ఇంకొక నర్స్ వచ్చి, డాక్టర్ టెన్మా గారు మన హాస్పిటల్లో ఉండాల్సిందే, ఆ ట్విన్ బ్రదర్ ఇంకా సిస్టర్ ఇద్దరు కనపడలేదు అనడంతో ఇంకా ఆ మాట్లాడిన టెన్మా గారు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ రూమ్ చెక్ చేస్తారు. కానీ అప్పటికే ఆ రూమ్ అంతా కూడా ఎంటీగా ఉంటుంది. అండ్ వెంటనే తన వెల్ విషర్ని అడిగితే ఆ అమ్మాయి కూడా హాస్పిటల్లో కనపడలేదు అంటుంది. సో ఆ విధంగా ఆ పిల్లోళ్ళు ఇద్దరు అండ్ 3 మర్డర్స్ ఇవన్నీ కూడా ఒకటే రోజు అయితే జరిగింటాయి. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో చచ్చిపోయింది ఆ హెన్స్మెన్, అదే ఆ డైరెక్టర్ గానికి అయితే ఫ్యూనరల్ జరుపుతుంటారు. అండ్ అక్కడే తన కూతురండే ఏవో పాప తన తండ్రిని తలుచుకొని నాన్నగారు పోయారా 100 ఏళ్ళు నిండిపోయా అన్నట్లు ఏడుస్తూ ఉంటుంది. కానీ ఇంకా తనని అంత బాధలో చూస్తున్న మన టెన్మా గానికి కూడా ఎక్కడో మనసులో కొంచెం బాధ కలిగి తనని వెంటనే ఓదార్దాం అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే తన ముందర నుంచి ఇంకొక పర్సన్ వెళ్ళి తనని ఓదార్చకి చూస్తారు. కానీ బట్ ఏవో పాప మాత్రం అరే పక్క దొబ్బారు నువ్వు ఫస్ట్, మీరంతా కూడా నాకు అవసరం లేదు, కేవలం నాకు మా నాన్న ఉంటే చాలు, ఎవరన్నా మా నాన్నని ఎనిక్కి తీసుకురండి అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఇంకా దాన్ని చూసిన టెన్మా గారు కూడా అమ్మయ్య నేను పోంది మంచిదేంలే అనుకుంటాడు. అలా డాక్టర్స్ అంతా కూడా అక్కడ నుంచి డిస్పస్ అయిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడే మన టెన్మా పక్కన ఉండే డాక్టర్ గారు కూడా, చూసావా సార్ ఇక్కడ కాలం ఎంత వింతగా ప్రవర్తిస్తుందో, ఒకప్పుడు మన హాస్పిటల్లో డైరెక్టర్ కూతురుగా తనకి ఎన్నో ఫెసిలిటీస్ అయితే ఫ్రీగా దొరికేవి, బట్ ఇప్పుడు తను కూడా ఒక నార్మల్ మనిషి మాదిరే కాలం ఎవరినైనా మార్చేస్తుంది అనడంతో ఇంకా ఆ మాట్లాడిన టెన్మా కూడా అవును అయినా మనం వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదులే అన్నట్లు వీళ్ళు సైలెంట్గా అక్కడ నుంచి వెళ్దాం అనుకుంటారు. కానీ బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళ ముందరికి ఇంకొక డిటెక్టివ్ వచ్చి, హాయ్ సార్ నా పేరే విస్బోన్, నేను ఇక్కడ వెస్ట్ ఫాలం చెందిన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను. అండ్ నాతో పాటు ఉన్న ఈ వ్యక్తి జర్మన్ ఫెడరల్ క్రిమినల్ పోలీస్ ఆఫీసర్ ఏకేఏ బీకేఏకి చెందిండే ఇన్స్పెక్టర్ లుంగి అనడంతో ఇంకా వెంటనే మన టెన్మా కూడా వాళ్ళిద్దరికి హాయ్ చెప్తాడు. ఇంకా అప్పుడే ఆ ఇన్స్పెక్టర్ లుంగి గడు మన టెన్మాన్ అయితే క్వశ్చన్స్ అడుగుతుంటారు అబౌట్ ది 3 మర్డర్ కేసెస్ గురించి అడుగుతుంటారు. ఇంకా అప్పుడే మన టెన్మా గడు కూడా ఆ యొక్క ఇన్స్పెక్టర్ ఎందుకని అలా మూవ్ అవుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇంక ఇన్స్పెక్టర్ గారు కూడా, అయినా మీ హాస్పిటల్లో ఎవరైనా బెస్ట్ సర్జన్ ఉన్నారా, ఐ మీన్ ముగ్గురిని ఒకటే విధంగా అండ్ ఒకటే విధంగా పాయిజన్ ఇచ్చి చంపాడు అనడంతో ఇంకా ఆ మాటలనే టెన్మార్క్ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఏంటి వాళ్ళు పాయిజన్తో చనిపోయారా అని చెప్పి షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే ఆ ఇన్స్పెక్టర్ గారు కూడా, అవును
మేము వాళ్ళ బాడీస్లో నైట్రైన్ టైప్ ఉండే పాయిజన్ అయితే గమనించాము. అండ్ అది కూడా వాళ్ళకి ఇచ్చినది కేవలం ఒక క్యాండీ లోపల పెట్టి అండ్ ఎవరు ఇలా చేసింటారు అనడంతో ఇంకా ఆ మాటలు వింటున్న టెన్మాకు కూడా ఏమర్థం కాదు. ఇంకా అప్పుడే టెన్మాగాడు అదంతా వదిలేసేయండి కానీ బట్ ఆ పిల్లల సంగతి ఏమైంది అనడంతో ఇంకా అప్పుడే ఆ ఇన్స్పెక్టర్ గారు కూడా కనుక్కుంటా అందరి గురించి కనుక్కుంటా మీరు అడుగుతుంటే ఆ ట్విన్స్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఎంతో పరపతి చెందిన వాళ్ళు అండ్ నా గెస్ ప్రకారం ఇదంతా ఇన్సిడెంట్స్ జరగడానికి మూల కారణం ఎప్పుడైతే ఆ ట్విన్స్ వాళ్ళ అమ్మ నాన్నలు గుర్తు తెలియని వ్యక్తి చేతిలో చంపబడ్డారో అండ్ అక్కడి నుంచి ఆ పిల్లలని మీ హాస్పిటల్కి షిఫ్ట్ కావడం అండ్ ర్యాండమ్గా ఆ ఇద్దరు పిల్లలు మీ హాస్పిటల్ నుంచి కనపడకపోవడం అండ్ అట్ ఏ టైం మీ హాస్పిటల్లో ఉండే ముగ్గురు మెయిన్ వ్యక్తులు చనిపోవడం ఇదంతా కోఇన్సిడెన్స్ మాత్రం అస్సలు కనపడలేదు. ఒకవేళ దీనికి ఇంకొక పాసిబిలిటీ ఆలోచిస్తే ఖచ్చితంగా ఇందులో పొలిటికల్ టెర్రరిజం అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బట్ ఏదేమైనా సరే అండ్ ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి మెయిన్ క్లూ ఎవరన్నా ఉన్నారంటే అది ఆ ఇద్దరు చిన్నపిల్లలు మాత్రమే. ఖచ్చితంగా నేను ఈ కేసులో ఆ పిల్లలను కనిపెడతానంటాడు. ఇంకా మాట్లాడిన టెన్మాగాడు కూడా అట్లయితే ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ టెన్మాగాడు అలా వెళ్తూ ఉండగానే ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ గానికి ఓకే మామ నాకెందుకు ఇదంతా తేడా ఇరుక్కుంది నేను నా హోమ్ టౌన్కి వెళ్ళిపోతా అనడంతో ఇంకా ఆ మాట్లాడిన తన ఫ్రెండ్ గాడు అరే పిచ్చి పట్టిందా కేవలం 2-3 ఇన్సిడెంట్ వల్ల నువ్వు ఎందుకని నీ డాక్టర్ లైఫ్ను వదిలేసుకుంటా ఉండడంతో ఇంకా టెన్మాగాడు కూడా అలా ఏం లేదు నేను ఈ జర్మనీకి రావడం నా యొక్క రీసెర్చ్ కోసం కానీ ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో చేర్నించి నాకు పేషెంట్ల ప్రాణం విలువ తెలిసింది కానీ నేను ఇక్కడే ఉంటే వాళ్ళకి న్యాయం చేయలేనని చెప్పి నాకైతే అర్థమైపోయింది. ఇంకా నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేద్దాం అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో ఆ ఇన్స్పెక్టర్ లుంగిని చూపిస్తారు. అండ్ అప్పుడే తన పక్కన ఉండే వ్యక్తి సార్ మీరు ఎందుకని తనతో అంత హార్ష్గా మాట్లాడారు ఒకవేళ తనైనా సస్పెక్ట్ అనడంతో ఇంకా అప్పుడే మనోడు ఏమో అది నాకు కూడా తెలియదు బట్ ఖచ్చితంగా వాడిని మాత్రం నమ్మేయలేదంటాడు. అండ్ ఇలా మాట్లాడుతూ ఉండగానే తన చెయ్యి అనేది మళ్ళీ ఇలాగే మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన ఇంకొక డిటెక్టివ్ గాడు సార్ ఎందుకని మీ చేతిని అలా అదే పనిగా మూవ్ చేస్తున్నారు అనడంతో ఇంకా అప్పుడే ఆ లొంగిగాడు కూడా ఏం లేదు ఇది జస్ట్ నేను వాడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో దాన్ని నేను ఎలాగైతే నా మైండ్లోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోలేక ఇలా నేను టైప్ చేస్తున్నట్లు ఊహించుకుంటాను. సో ఆ విధంగా ఇక్కడ నేను టైప్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా నా బ్రెయిన్లో అయితే డైరెక్ట్ స్టోర్ అవుతుంది. సో ఇది నాకు ఎంతో యూస్ఫుల్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో మళ్ళీ హాస్పిటల్ని చూపిస్తారు. హాస్పిటల్లో మన టెన్మాగా రౌండ్స్ చేస్తూ ఉండగా ఇంకా అక్కడే పేషెంట్గా ఉండే ఒక బుచ్చర్ అనే వ్యక్తి మన టెన్మాని చూసి టెన్మా డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ అండ్ నేను రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ గురించి విన్నాను మీరు ఈ హాస్పిటల్ వదిలి వెళ్ళిపోతున్నారంట కదా ప్లీజ్ వెళ్ళకండి మీరున్నందువల్లే మా అట్లాంటి నార్మల్ పేషెంట్స్కి ఇక్కడ కొంచెం గౌరవము ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతున్నాయి. ఒకవేళ మీరు వెళ్ళిపోతే ఇక్కడ ఉండే వీళ్ళంతా కూడా మమ్మల్ని మనుషులు మాత్రం కూడా ట్రీట్ చేయరు ప్లీజ్ మీరు అసలు ఇక్కడ నుంచి వెళ్ళకండి అని చెప్పి తనని బతిమలాడుతూ ఉంటాడు. కానీ ఇంకా మన టెన్మాగాడు కూడా తనకి ఏం చెప్పాలన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి ఒక నర్స్ వచ్చి మిస్టర్ టెన్మా సార్ ఆల్రెడీ మిమ్మల్ని చైర్మన్ గారు పిలుస్తున్నారనడంతో ఇంకా మన టెన్మా కూడా చైర్మన్ కలవడానికి వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే తన వెనకలు వస్తుంది నర్స్ కూడా సార్ మీరు జాగ్రత్తగా ఉండండి ఇన్ఫ్యాక్ట్ లోపల ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసుకుంటా వాళ్ళకి ఏ డివిజన్స్ బెస్ట్ అని చెప్పి అందరినీ డిమోట్ చేసి చిన్న చిన్న హాస్పిటల్స్కి మూవ్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని తిట్టినా సరే ప్లీజ్ మీరు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకండి మీరు ఉన్నన్నాళ్ళు ఖచ్చితంగా నేను ఇంకా చాలామంది మిమ్మల్ని సపోర్ట్ చేస్తామనడంతో ఇంకా మాట్లాడిన టెన్మా కూడా అదే కన్ఫ్యూజన్తో డోర్ తెరుచుకొని లోపలికి వెళ్తాడు. బట్ లోపలికి వెళ్ళిన మన టెన్మాకి షాక్ తగులుతుంది ఎందుకంటే అక్కడ ఉండే చైర్మన్స్ అంతా కూడా కలిసి మన టెన్మా గారిని అయితే చీఫ్ ఆఫ్ ది సర్జరీ కింద హెడ్గా మారుస్తారు. ఇంకా ఆ మాట్లాడిన టెన్మా షాక్ అయ్యి వెంటనే బయటికి నడుచుకుంటూ వచ్చి తన మనసులో బాధపడుకుంటానే అసలు ఎందుకు ఈ లైఫ్ నాతో ఇలా ఆడుకుంటుంది ఒకప్పుడు నేను ఎంతో కష్టపడి పనిచేశా కానీ కేవలం డైరెక్టర్ గారికి ఒక్క విషయంలో ఎదురు చెప్పానని చెప్పి నాకు కావాల్సిన ప్రమోషన్ వదిలేశాడు. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా నాకు లైఫ్ మీద హోప్ లేక నా ఇంటికి వెళ్ళిపోదామనే టైంలో ఇప్పుడు పిలిచి మరీ నాకు ప్రమోషన్ ఇచ్చారు. అసలు నేను ఏం చేయాలరా ఇది ఏం జీవితం రా అని చెప్పి మనోడు ఏడవలేక నవ్వలేక బాధపడుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకు ఒక కాఫీ షాప్లో అయితే మన టెన్మాని ఇంకా ఏవో పాప్ని అయితే చూపిస్తారన్నమాట. ఇంకా అప్పుడే ఏవో పాప్ కూడా టెన్మా నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు నువ్వు రీసెంట్గానే చీఫ్ ఆఫ్ ది సర్జరీ హెడ్ అయ్యావంట కదా కంగ్రాచులేషన్స్ నీకేం ఇబ్బంది లేకుంటే మన లైఫ్లో ఎన్నో ఇబ్బందులు కలిగాయి కదా వాటిని అన్నిటినీ మర్చిపోయి మనం కలిసి బతుకుదాం అనడంతో ఇంకా ఆ మాటలైన టెన్మా కూడా ఈవా మళ్ళీ తనని మోసం చేస్తుందని ఒక్కసారిగా అక్కడ నుంచి ఏమాత్రం లేట్ చేయకుండా మనోడు అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంకా తన వెనకలే ఈవా పాప కూడా టెన్మా నేను చేసింది తప్పే నాకు అర్థమైంది బట్ నన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళకో
ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అంటుంది కానీ బట్ మన టెన్మాగాడు మాత్రం వెనక్కి తిరగకుండా అలాగే ముందు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడే కట్టుపన్న మనకి 9 years షిఫ్ట్ అయినట్లు చూపిస్తారు. అండ్ 9 years కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మన టెన్మా కూడా ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఒక నార్మల్ ఎంప్లాయ్ కాదు, చీఫ్ ఆఫ్ ది సర్జరీ హెడ్ కింద 9 years పాటు వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మెయిన్ క్వశ్చన్ వచ్చి మన టెన్మాకి వెల్విషర్ గా ఉన్న వ్యక్తి పేరు ఎవరికైతే తెలుసో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ కామెంట్ సెక్షన్ లో ఎవరెవరు కరెక్ట్ చెప్తారో వాళ్ళ ఆన్సర్స్ అనేటివి మేము నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాము. చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారో. నా కట్టుపన్న ఫ్రెండ్స్ అనమాట జర్మనీ సందుల్లో అక్కడే వరదలు రావడంతో సగం వరకు ఇల్లులన్నీ మునిగిపోయి ఉంటాయి. అండ్ ఆ ఇళ్లలో కూడా కొన్ని శవాలు లేచాయని చెప్పి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చిన్న చిన్న బోట్లతో ఎక్కడైతే ఆ శవాలు లేచాయో అక్కడ వీళ్ళు చెక్ చేస్తారు. అండ్ అప్పుడే పోలీస్ ఆఫీసర్లు కూడా ఓకే వీళ్ళిద్దరి మీద కూడా కత్తిగా అట్లయితే ఉన్నాయి, సో బహుశా వీళ్ళ గొంతులు కోసేసి ఉంటారు. మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా వీళ్ళని వాళ్ళ ఇంట్లోనే చంపేశారు. అందుకనే ఎప్పుడైతే వరదలు వచ్చాయో అవి వానకి ఇలా కొట్టుకుంటూ వచ్చాయి అని చెప్పి పోలీసులు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అక్కడే మనకి మళ్ళీ మిస్టర్ లుంగిని అయితే చూపిస్తారనమాట. అప్పుడే మన లుంగిగడు ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా యాజ్ యూజువల్ తన చేతిని మూవ్ చేసుకుంటా తన మైండ్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ అప్పుడే పోలీస్ వ్యక్తి కూడా సార్ లాస్ట్ 2 years నుంచి ఇదే మెథడ్ లో ఇప్పటికి 4 కేసులు అనేది నమోదయ్యాయి. అండ్ మోస్ట్లీ అందరూ కూడా రిచ్ మిడిల్ ఏజ్డ్ కపుల్స్ అయ్యారు. సో ఎవరు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారో అర్థం కాలేదు. బహుశా ఇది రాబరీ కమ్ మర్డర్ అనడంతో ఇంకా అప్పుడే మన లుంగిగాడు కూడా లేదు నువ్వు అనుకుంటాండే తప్పు, ఇది కేవలం రాబరీ ఇంకా మర్డర్ అయితే అస్సలు కాదు, నువ్వు ఇంతమందిని ఎంక్వైరీ చేసావు కదా అండ్ నువ్వు వీళ్ళందరిలో కూడా ఒక కామన్ పాయింట్ ఉంది గమనించవా, వీళ్ళ ఎవరికి కూడా పిల్లలు లేరు. అండ్ ఒకవేళ మనీనే వీళ్ళ టార్గెట్ అయితే వీళ్ళ ఇండ్లలో ఎంతో అమౌంట్ అయితే వాళ్ళకి దొరుకుతుంది. బట్ వాళ్ళు అంతా తీసుకొని పోకుండా జస్ట్ స్మాల్ అమౌంట్ తీసుకొని వెళ్ళారు. సో దాన్ని బట్టి అంచనా ఇస్తే వీళ్ళు మెయిన్ గా టీం కంటే ఒక సింగిల్ పర్సన్ అని చెప్పి నాకెందుకో సెన్స్ కొడుతుంది. అండ్ ఈ 4 ఇన్సిడెంట్స్ లో కూడా 2 ఇన్సిడెంట్స్ లో ఆ ఇండ్లలో ఏవైతే లాక్స్ అండ్ అలారమ్స్ ఉన్నాయో అవి ఎంతో పవర్ఫుల్వి. అండ్ వాటిని కూడా ఈజీ బ్రేక్ చేసి వీళ్ళు లోపలికి వెళ్ళి దొంగతనం ఇంకా మర్డర్ చేశారంటే ఖచ్చితంగా వాడు ఎవడో ప్రొఫెషనల్ అయి ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేసే వాళ్ళు పక్కింటి వాళ్ళకి చిన్న నాయిస్ కూడా వినపడలేదంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా ఆ ఇన్సిడెంట్స్ అన్నిటిని కూడా కవర్ చేశారో అప్పటికి నువ్వే ఆలోచించు. సరేలే దీని గురించి మనం పక్కన పెడదాం కానీ నీకు ఈ వ్యక్తి తెలుసా అని చెప్పి వెంటనే ఒక ఫోటోని అయితే అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్ చూపిస్తాడు. ఇంకా ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ ఫోటోని చూసి లేదు సార్ వీడెవడు అనడంతో ఇంకా అప్పుడే మన లుంగి కూడా వీని పేరే ఆల్డ్ ఆఫ్ జంకర్స్ 32 సంవత్సరాలు. ఒకప్పుడు వీడు కూడా మంచి దొంగే. అండ్ వీని రోల్ ఏందో తెలుసా, ఇట్లాంటి బలవంతమైన లాక్స్ ను కూడా ఎంతో ఈజీగా ఓపెన్ చేసే సత్తా వీనుకుంది. అండ్ నా ఎంక్వైరీలో భాగంగా కొన్ని ఇండ్ల దగ్గర అయితే వీడు రీసెంట్ గా అయితే కనపడ్డాడు. అది కూడా ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగాయో ఆ ఇంటి దగ్గరే వీడు చాలా సార్లు కనపడ్డాడని చెప్పి నాకు తెలిసింది అనడంతో ఇంకా ఆ పోలీస్ ఆఫీసర్ కానీ ఫ్యూజ్ లేకపోయి అయితే వీడైనా మర్డరర్ అనడంతో ఇంకా అప్పుడే మన లుంగి కానీ నవ్వుకుంటా అది నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ ఫోటోని ఈ సిటీలో ఉండే అన్ని పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయి అండ్ వీడిని పట్టుకోమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వు అండ్ మిగిలిండేది మా బీకేఏ టీం వాళ్ళు చూసుకుంటారనడంతో ఇంకా ఆ పోలీస్ ఆఫీసర్ కూడా సరే అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకి టెన్మా హాస్పిటల్ అయితే చూపిస్తామంట. అక్కడే ఉండే ఒక నర్స్ ఒక చిన్న పిల్లల కోసం కైట్ ఎగిరేస్తూ ఉంటుంది కానీ బట్ తనకి ఎగిరేయడం రాదు. అండ్ దీనికి ప్యారల్గా మన టెన్మా ఇంకా తన ఫ్రెండ్ గడు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ గడు ఏమామా నిన్న రాత్రి డేట్ ఎలా నడిచింది అనడంతో ఇంకా మనోడు డేటు లేదు తొక్కలేదు, నాకు ఒక ఎమర్జెన్సీ కాల్ రావడంతో నేను వెంటనే హాస్పిటల్కి వచ్చేసానడంతో ఇంకా ఆ మాటలైన వానికి ఫ్యూజ్లు ఎగిరిపోయి ఒరే పిచ్చ నా కొడుక నువ్వు నేను ఎవరితో డేట్కి వెళ్ళావు తెలుసా, తను కూడా ఒక హాస్పిటల్ చైర్మన్ కూతుర్రా, నువ్వు కానీ తనని పడేసింటే నీ లైఫ్ సెట్ అయిపో, అసలు నీకు ఎప్పుడు పేషెంట్లు హాస్పిటలేనా, అసలు నీ లైఫ్లో వేరే లైఫ్ అనేది ఉంది అది గమనించు అనడంతో ఇంకా ఆ మాటలైన టెన్మా కూడా ఇప్పుడు నాకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదులే అని చెప్పి అక్కడే కింద పడిపోయింటే కైట్ని తీసుకొని ఓకే నర్స్ ఇంకా నేను ఎగిరేస్తాలే అని చెప్పి ఆ పిల్లోనితో మాట్లాడుకుంటా మన టెన్మా అయితే ఆ కైట్ని అయితే గాల్లోకి ఎగిరేసి ఆ పిల్లోని ముఖంలో సంతోషం చూడాలన్నట్లు దాన్ని ఎంతో బాగా గాల్లో హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన ఆ పిల్లోడు కూడా ఎంతో సంతోషపడి థ్యాంక్ యూ అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో మనకి టెన్మా చేస్తుండే ఆపరేషన్ అయితే చూపిస్తామంట. ఇంకా అప్పుడే మన టెన్మా గాడు చిన్న ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడే సిటీ సందుల్లో సీమ్ పంది మాదిరి ఒక పర్సన్ అయితే పరిగెత్తుకుంటా దేన్నో చూసి భయపడి ఉరుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అండ్ ఎప్పుడైతే మనోడు మెయిన్ రోడ్లోకి వస్తాడో మనోని ఫేస్ రివీల్ చేస్తారో అండ్ ఆ పర్సన్ ఎవరు కాదు మన లుంగిగడ ఎత్తుకుతుంటే క్రిమినల్ వాడే. అండ్ అప్పుడే ఒక్కసారిగా మనోడు రోడ్లోకి వస్తలేదో అటుగా వెళ్తుండే కార్ పొరపాటున మనోనికి డాష్ ఇస్తుంది. దెబ్బకి మనోడు అక్కడే స్ప్రో కోల్పోయి బ్లడ్ అంతా కూడా కారిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే మనోని హాస్పిటల్కి ఎత్తుతారు. ఇంకా మన టెన్మా కూడా ఈ విషయం తెలుసుకొని ఎలాగైనా సరే వాడిని బతికించాలన్నట్లు ఆగమేఘాల మీద కార్లో నుంచి మనోడు దిగి హాస్పిటల్ వైపు వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడ మన లుంగిగడు మన యొక్క టెన్మాని చూసి ఓ టెన్మా మీరా
మళ్ళీ మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల తర్వాత కలుస్తానని అనుకోలేదు అనడంతో ఇంకా ఆ మాటలిన టెన్మా కూడా అసలు ఎవర్రా నువ్వు అంటాడు. ఇంకా ఆ మాటలిన లుంగి గనికి ఏంటి సార్ మీరు అప్పుడే మర్చిపోయారా, గత 9 సంవత్సరాల ముందర మీ హాస్పిటల్లో 3 మర్డర్స్ జరిగాయి అండ్ 2 పిల్లలు మిస్ అయిపోయారు అండ్ అప్పుడు మీరు ఒక నార్మల్ ఎంప్లాయ్ కానీ ఇప్పుడు చీఫ్ ఆఫ్ ది సర్జరీ హెడ్ కింద మారారు. విత్ ఇన్ షార్ట్ టైంలో ఇంతమందిని మర్చిపోతారని అస్సలు అనుకోలేదనడంతో ఇంకా ఆ మాటలైన టెన్మా గారు కూడా ఓ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఆ పిల్లలను ఏమన్నా కనిపెట్టారా అనడంతో ఇంకా ఆ మాటలైన మన లుంగి గారు కూడా కనిపెట్టేస్తాం సార్, ఇంతవరకు నేను టేకప్ చేసిండే ఏ కేసు కూడా ఫెయిల్ అవ్వలేదు, ఖచ్చితంగా ఆ 2 పిల్లలను కనిపెడతాను అండ్ ఆ 3 చావుకు వెనకలుండే వ్యక్తిని కూడా ఖచ్చితంగా కనిపెడతానంటాడు. దానికి టెన్మా కూడా సరే సార్ అని వెళ్తూ ఉండగానే అప్పుడే లుంగి కడతానని పిలిచి ఈసారైనా సరే మీ హాస్పిటల్లో ఉండే పేషెంట్స్ని ఇంకా మీ స్టాఫ్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ ఎవరికైనా క్యాండీ తినిపించి చంపేసేటట్లు అస్సలు చేయకండి అనడంతో ఇంకా మాట్లాడిన టెన్మా గాడు అసలు వీడు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నాడు అనుకుంటానే ఓకే ఇప్పుడు నాకు టైం లేదు నేను వెంటనే వెళ్ళాలని చెప్పి మనోడు ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఎప్పుడైతే మనోడు వెళ్ళిపోతాడో ఇంకా ఆ లుంగిగాడు మన టెన్మా వైపు చూసి ఆ 3 మర్డర్స్ తర్వాత ఈ హాస్పిటల్ క్లోజ్ అయిపోతుందని అందరూ అనుకున్నారు, కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎవరైనా లాభపడ్డారంటే అది ఖచ్చితంగా ఆ టెన్మా గాడే. ఇన్ఫాక్ట్ తనతో పాటు ఈ హాస్పిటల్ ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చిందంటే అది ఖచ్చితంగా వాడి వల్లే. చూద్దాం ఈసారి ఏం జరగబోతుందో అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి టెన్మా యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవడం చూపిస్తారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ డే మార్నింగ్ గ్రౌండ్స్ లో ఉండే మన టెన్మాని ఇంకా తన ఫ్రెండ్ ని చూపిస్తారు. ఇంకా అప్పుడే టెన్మా గారు కూడా ఓకే సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఖచ్చితంగా అనుకునే పెరాలసిస్ కూడా కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది అండ్ మరికొన్ని నెలల్లోనే వాడు కంప్లీట్గా రికవర్ అయిపోతాడని చెప్పి వాడిని చెక్ చేద్దామని వెళ్తూ ఉండగానే అప్పుడే తన ఫ్రెండ్ గాడు బట్ అక్కడ పోలీసు వాళ్ళు వాడిని ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అనడంతో ఇంకా అప్పుడే టెన్మా కూడా లేదు వాడు ఫుల్గా రికవర్ అయ్యేంత వరకు ఆ పోలీసు వాళ్ళని అయితే రానిద్దు అంటాడు. కానీ బట్ అప్పుడే తన ఫ్రెండ్ గాడు వచ్చిండేది ఆ ఇన్స్పెక్టర్ లుంగి అంటాడు. ఇంకా దానికి టెన్మా గాడు లుంగి కాకుంటే పంచా షర్ట్ ఎవడైనా కానీ ముందు మనకి పేషెంట్ యొక్క ప్రియారిటీని ఇంపార్టెంట్ అంటాడు. ఇంకా దానికి ఫ్రెండ్ గాడు కూడా సరే సరే అంటాడు. ఆ నెక్స్ట్ సీన్ లో లోపలికి వెళ్ళిన మన టెన్మా ఎలాగైనా సరే ఆ జంకర్స్ తో మాట్లాడాలనుకుంటాడు కానీ బట్ ఆ జంకర్ గాడు మనోనికి ఏది చెప్పకుండా తన మనసులో ఇంకా బయటికి మాన్స్టర్ మాన్స్టర్ అంటూనే ఉంటాడు. ఇంకా ఆ మాటలైన టెన్మాకి ఫ్యూజ్ ఎగిరిపోయి మాన్స్టరా అసలు ఎవరు ఆ మాన్స్టర్ అని అడుగుతాడు. అండ్ ఈ సీన్తోనే ఎపిసోడ్ 3 అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందర మీకు ఒక మెయిన్ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ మాన్స్టర్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకునే టైంలో కూడా మేము ఫస్ట్ 4 ఎపిసోడ్స్ కూడా కలుపుకొని ఒక లాంగ్ వీడియో చేసి క్లైమాక్స్ లో క్లిక్ ఫాంగర్ పెడదాం అనుకున్నాం కానీ బట్ అన్ఫార్చునేట్లీ మా సిస్టర్ ఉండే వర్క్స్ వల్ల ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే తను ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ రిమైనింగ్ ఈ 2 ఎపిసోడ్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ 4th ఎపిసోడ్ ఎండింగ్ లో మీకు ఒక పెద్ద క్లిప్ హ్యాంగర్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎప్పుడెప్పుడు చూద్దాం అనే క్యూరియాసిటీ అయితే పెరిగిపోతుంది, నాది గ్యారంటీ. బట్ సారీ టు సే మన ఛానల్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ అయితే మీరు చూడడానికి అయితే అవైలబుల్ గా ఉండదు. అండ్ నెక్స్ట్ రాబోయే మాన్స్టర్ యానిమే అన్ని ఎపిసోడ్స్ కూడా మన ఛానల్లో మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే అవైలబుల్ లేకపోతే వస్తాయి. ఎందుకు బ్రో ఇలా చేస్తున్నావు, మేము కూడా నీ మెంబర్షిప్ తీసుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు, మా దగ్గర అంత అమౌంట్ లేదు మేము ఎఫర్ట్ చేయగలేము అని మీరు అనొచ్చు. బట్ నేను మీ దగ్గర నుంచి మనీ అయితే అస్సలు కోరుకోవడం లేదు. అండ్ నేను ఇలా మెంబర్షిప్ ఉన్న వాళ్ళ కోసమే ఎందుకు మాన్స్టర్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే యాక్చువల్గా మాన్స్టర్ యానిమే మాత్రమే కాదు మన ఛానల్లో ఉండే అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అంటే ఒరిహిమే కావచ్చు, రెంటే గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బ్లూ బాక్స్ కావచ్చు, ఇంకా అదర్ యానిమేస్ ఏవైనా సరే మన ఛానల్లో ఇప్పటి నుంచి ఏ ఒక్కటి కూడా నార్మల్ సబ్స్క్రైబర్స్కి ఉండదు. కేవలం ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అండ్ మన ఛానల్లో కేవలం నార్మల్ సబ్స్క్రైబర్స్ చూడగలిగేది బ్లీచ్ వీడియోస్ మాత్రమే అనమాట. అండ్ ఇలా చేయడానికి మెయిన్ కారణం ఒకటే, యాక్చువల్గా తెలుగు యానిమే ప్రొఫెసర్ అంటే మీకు వన్ పీస్ యానిమే ఎక్స్ప్లెనేషన్ గుర్తొస్తుంది, తెలుగు యానిమే సెన్సీ అంటే నారుటో యానిమే ఎక్స్ప్లెనేషన్ గుర్తొస్తుంది, అలాగే తెలుగు యానిమే కుర్రోడ్ ఛానల్కి వస్తే మీకు బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ గుర్తు రావాలి. సో అందుకని మా కంప్లీట్ ఎఫెక్ట్ అంతా కూడా మేము బ్లీచ్ యానిమే మీద పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యాము. అయినో ఇది ఒక వరెస్ట్ డిసిజన్ అని నాకు కూడా తెలుసు, బట్ ఏం చేస్తాం. అండ్ ఈ డిసిజన్ గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఈ సండే రోజు ఈవినింగ్ లైవ్లో కలిసి మాట్లాడుకుందాం. అండ్ ఎంతమంది లైవ్కి వస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ వల్లనే ఎంతమంది లైవ్కి అట్రాక్ట్గా ఉన్నారు అండ్ ఎంతమంది లైవ్కి వస్తారు అనేది నాకు కూడా తెలుస్తుంది. ఒక మినిమం 100 మెంబర్స్ వస్తే చాలని నేను కోరుకుంటున్నాను. ఎపిసోడ్ 4 స్టార్టింగ్లోనే మనకి మిస్టర్ లుంగిని అయితే చూపిస్తారు. అండ్ మన లుంగి గడు అక్కడే ఉండే పేషెంట్ అండ్ జంకర్ గాన్ అయితే అబౌట్ దట్ మర్డర్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. లాస్ట్ 2 years నుంచి 4 మర్డర్ కేసెస్ అయితే రిజిస్టర్ అయినాయి అండ్ ఆ 4 కూడా సేమ్ మెథడ్లో ఉన్నాయి. అండ్ ఆ 4గిట్లో కూడా
కేవలం మిడిల్ ఏజ్ పర్సన్స్ని టార్గెట్ చేసి కపుల్స్ని అయితే చంపేస్తున్నారు అండ్ వాళ్ళకి పిల్లలు కూడా లేరు. ఇదంతా కామన్ ఫ్యాక్టర్ అనుకుంటే, బట్ ఇందులో 3 స్థలాలు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగాయో ఆ 3 దగ్గర నువ్వు కనపడ్డావని చెప్పి నా ఎంక్వైరీలో నాకు తెలిసింది. సో మర్యాదగా నీకు తెలిసిన నిజం ఏందని ఉంటే నాకు ఎంతో మర్యాదగా చెప్పేసి, ఇంకా మాట్లాడిన జంకర్ గడ్ కూడా తనకి ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటాడు. సో ఇలాగైతే పని జరగదని చెప్పి వెంటనే లొంగిగాడు. ఓకే, నువ్వు ఒక లాక్ ఓపెనర్ అంతే అని చెప్పి నాకు తెలుసు. నాకు తెలిసినంత వరకు నీ జాబ్ అంతా కూడా నువ్వు యొక్క ఆ లాక్స్ను ఓపెన్ చేయడమే ఉంటుంది. అండ్ మీరేంటి ఆ రాబరీ ఇంకా మర్డర్స్ అంతా కూడా ఇద్దరు కపుల్స్ని చంపాలంటే ఖచ్చితంగా నీతో పాటు ఇద్దరు ఉంటారు. సో ఖచ్చితంగా నైఫ్స్ ఎవరైతే బాగా వాడే వాళ్ళు ఉన్నారో మేము వాళ్ళందరినీ కూడా పట్టుకున్నాం. ఇప్పుడు నువ్వు చేయాల్సినదంతా నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆ రాబరీ ఇంకా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో నువ్వు వాళ్ళని పిన్ పాయింట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ కేసు అనేది సాల్వ్ అయిపోతుంది. అండ్ ఖచ్చితంగా నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను, నీకు మాత్రం శిక్ష తగ్గించేటట్లు నేను మాట్లాడతాను అనడంతో ఇంకా మాట్లాడిన జంకర్ గాడు కూడా మళ్ళీ సైలెంట్గా ఉంటాడు. ఏం రిప్లై ఇవ్వకుండా ఇంకప్పుడే లొంగిగాడు. సరేలే, మీరు ఆ 4 మర్డర్స్ చేశారు, బట్ మీరు రాబరీ కోసం చేస్తే ఖచ్చితంగా అక్కడ మనీ అనేది దొంగలించాలి. కానీ మీరు కొంచెం మనీని మాత్రమే తీసుకొని వెళ్ళారు. అండ్ మీరు ఆ రాబరీ చేసిండే ప్రతి ఒక్క ఇంట్లో కూడా పిల్లలు లేరు. బహుశా నాకు తెలిసినంత వరకు మీరు దొంగలించిన ఆ అమౌంట్ని 3 విధాలుగా ఎలా స్ప్లిట్ చేసుకుంటున్నారా, అది ఎంతో షార్టేజ్ కింద అవుతుంది కదా, అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనడంతో ఇంకా మాట్లాడిన జంకర్ గాడు ఈసారి నిజంగానే భయపడి కేకలేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన మన టెన్మా కూడా వెంటనే తనని కామ్ డౌన్ చేసుకుంటా, ఓకే సార్, మీరు ఏం ప్రశ్నలు అడుగున్నా సరే ఇప్పుడు ఆ ప్రశ్నలన్నింటినీ స్టాప్ చేసి మళ్ళీ రాపోండి, ఇప్పుడు తనని కామ్ చేయాలని చెప్పి వెంటనే లుంగిని ఇంకా తన సబార్డినేట్ని అక్కడి నుంచి పంపించేసి మన టెన్మా అయితే తనని కామ్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన లుంగిగాడు, ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే వెళ్ళిపోతాను, బట్ నేను మళ్ళీ రేపు కూడా వస్తాను, కనీసం ఈసారైనా సరే ఈ పేషెంట్ చనిపోకుండా చూసుకునే బాధ్యత మీరనేది తీసుకోండి. మీకు ఒక విషయం చెప్తున్నా, అండ్ లాస్ట్ జరిగిన ఇన్సిడెంట్కి అండ్ ఇప్పుడుండే ఇన్సిడెంట్కి ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందంటే అది మీరు మాత్రమే అనడంతో ఇంకా మాట్లాడిన టెన్మా గాని కోపం తెచ్చుకొని అసలు ఏంట్రా నీ ఉద్దేశం అనడంతో ఇంక వెంటనే లుంగి గాని నవ్వుకుంటా, నేను ఏదో జోక్ చేసే సార్, మళ్ళీ కలుద్దామని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన టెన్మా అయితే జంకర్ గారిని బయట ఉండే గ్రౌండ్కి తీసుకొని వెళ్దాం అనుకుంటాడు. కానీ బట్ అక్కడే ఉండే పోలీస్ గాడు లేదు, మీరు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ లేదనడంతో ఇంకప్పుడే టెన్మా గాడు ఈ హాస్పిటల్ నాది అండ్ వీడు ఏం పేషెంటే, పెద్ద నేరస్తుడేం కాదు, తనకు కూడా ఒక లైఫ్ అనేది ఉంది అండ్ మేము ఈ ఊరు నుంచి పారిపోవడం లేదు, కేవలం ఇక్కడ నుంచి గార్డెన్ దాకా వెళ్తున్నాం, నీకు అంతగా నమ్మకం లేకుంటే నువ్వు కూడా మాతో పాటు రా అంటాడు. ఇంకా మాట్లాడిన పోలీసుడు కూడా వీళ్ళని ఏమండు ఇంకా వెంటనే టెన్మా ఆ జంకర్ గారిని అయితే గార్డెన్ దాకా తీసుకొని వెళ్తాడు. అండ్ అక్కడే ఉండే ఒక తల్లి తన పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఇంకా దాన్ని చూపించిన మన టెన్మా గారు కూడా, చూసావా జంకర్, లైఫ్ అనేది ఎంతో ఈజీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అనుకోవచ్చు డాక్టర్స్ ఎప్పుడు ఫేమ్ కోసం ఇంకా మనీ కోసం పనిచేస్తారని, నువ్వు ఏదైతే అనుకున్నావో అది అబ్జల్యూట్లీ కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ జర్మనీకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అండ్ నేను డాక్టర్గా మారి సర్జరీ చేస్తున్నప్పుడు నేను ఒక లైఫ్ని కాపాడుతున్నాను అనేది నాకు ఆలోచన మనసులో ఉన్నా సరే, బట్ నేను కాపాడాల్సింది వాళ్ళని వదిలేసి ఇలా డబ్బుండే వాళ్ళని మాత్రమే కాపాడుతుంటే నాకు కూడా ఏదో తెలియని అన్సాటిస్ఫాక్షన్ ఉండేది. బట్ నా లైఫ్లో అట్లాంటి రోజుల్ని మార్చేసిండేది ఆ ఒక్క రోజే. అండ్ ఆ రోజు ఒక ఇద్దరు ట్విన్స్ హాస్పిటల్కి అయితే వచ్చారు అండ్ అందులో ఒక పిల్లోడికి అయితే తలలో బుల్లెట్ ఉండేది. అండ్ నేను ఆ రోజు ఒక మంచి డిసిజన్ తీసుకొని ఆ పిల్లోడిని అయితే కాపాడాను. అండ్ ఆ పిల్లోడే ఆ ఇద్దరిలో ఎల్డర్ వన్ అనమాట, ఐ మీన్ పెద్దోడు. అండ్ నేను ఎప్పుడైతే ఆ పిల్లోడిని కాపాడానో ఆ రోజు నన్ను నేను ఒక రియల్ డాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాను. అండ్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో ప్రతి ఒక్క రోజు కూడా నేను ప్రతి ఒక్క పేషెంట్ని కాపాడాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే డాక్టర్ వర్కే పీపుల్స్ యొక్క లైఫ్ని కాపాడమే కదా, అది మంచోడైనా కావచ్చు, చెడ్డోడైనా కావచ్చు, పిల్లోడైనా కావచ్చు, పెద్దోడైనా కావచ్చు, డబ్బున్నోడైనా కావచ్చు, లేకపోతే పూర్ బాయ్ అయినా కావచ్చు, వీళ్ళందరినీ కూడా సమానంగా చూసి వాళ్ళ ప్రాణాలని కాపాడేదే కదా డాక్టర్కి ఉండే మెయిన్ ప్రియారిటీ. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ టైం అనేది లేట్ కాలేదు, నువ్వు ఇప్పటి నుంచైనా సరే నీ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆ పోలీస్ వ్యక్తులు ఏదైతే అడుగుతున్నారో నీకు తెలిసిన నిజాలన్నీ కూడా తనకు చెప్పేసాయి, అప్పుడు నీకు కూడా ఒక మంచి లైఫ్ దొరుకుతుంది అనడంతో ఇంకా ఆ మాటలను జంకర్ గారు కూడా, సెన్సే గారు మీరు ఏమనుకోనంటే మీరు నాకు ఒక గిఫ్ట్ తెచ్చిస్తారో అది ఒక డాల్కి సంబంధించినది, ఐ మీన్ డాల్ అని చెప్పలేను కానీ అదొక క్లాక్ అనమాట. బట్ ఆ క్లాక్లో ఒక నట్ క్రాకర్ అయితే ఉంటుంది. అండ్ ఆ నట్ క్రాకర్ ఏం చేస్తుందంటే ప్రతి గంటకు ఒకసారి కింద నుంచి పైకి వచ్చి 1 అవర్ అయిందన్నట్లు అది ఇంటిమేట్ చేసి వెళ్ళిపోతుంది. మీకు తెలుసా, నాకు అదంటే ఎంతో ఇష్టం. అండ్ నా లైఫ్ అంతా కూడా నేను దాన్ని కొందాం అనుకుని ఆ డోర్ బయట నుంచి అలా చూస్తూ ఉండిపోయా కానీ బట్ నేను అది ఏ రోజు కొనలేదు. అండ్ అప్పుడే నేను డిసైడ్ అయ్యి ఫర్ ది ఫస్ట్ టైం
దొంగగా మరి నేను దొంగలించిన వస్తువు అది. కానీ ఫస్ట్ టైం కదా, నాకు ఎలా దొంగతనం చేయాలో తెలియక నేను వాళ్ళ చేతిలో దొరికిపోయాను. బట్ వాళ్ళు నన్ను అంత కొట్టినా నేను బాధపడలే గానీ నా చేతుల్లో నుంచి ఆ క్లాక్ అయితే పీక్కున్నారు. అండ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఎక్కడా జాబ్ దొరకలేదు. కేవలం ఆ యొక్క క్లాక్ వల్ల నా జీవితం ఇలా మారిపోయిందంటే నాకే అసలు నమ్మబుద్ధి కాలేదని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు వింటున్న మన టెన్మా కూడా ఓకే నీకేం తెలుసు మొత్తం అంతా చెప్పేసాయి, అప్పుడు నీ లైఫ్ కూడా ఫ్రీగా మారుతుంది అనడంతో ఇంకా ఆ మాటలైన జంకర్ గారు కూడా ఒక్క సెకండ్ మనోడు భయపడి ఏడుస్తూ టెన్మా సార్ నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేశారని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇంకా ఆ మాటలైన టెన్మా ఏంటి నీ వాళ్ళందరినీ చంపేశాడా, ఎవరు చంపిండేది, అట్లయితే ఎవరైతే నీ వాళ్ళని చంపారో వాడే నా మాన్స్టర్ అంటే అనడంతో ఇంకా ఆ మాటలైన మన జంకర్ గారు కూడా ఏం రిప్లై ఇవ్వకుండా ఏడుస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి ఆ రోజు నైట్కి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ రోడ్ల మధ్యలో మన టెన్మా గాడు ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇంకప్పుడే తన ఫ్రెండ్ గాడు మామ ఇప్పటికే ఎన్నో కష్టాలు పడి నీకు పిల్ల దొరకదని తెలిసినా సరే నానా కష్టాలు పడి ఈ అరేంజ్మెంట్ చేశాను, ఈసారైనా వెళ్ళి ఆ అమ్మాయితో బాగా మాట్లాడు. అండ్ ఆ అమ్మాయి ఎంతో తెలివైన అమ్మాయి అండ్ ఎంతో అందంగా కూడా ఉంది. అండ్ మెయిన్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిండేది ఆ అమ్మాయి పార్లమెంట్లో ఉన్న ఒక వ్యక్తి కూతురు. సో అదైనా గుర్తుపెట్టుకొని తనతో బాగుండు అనడంతో ఇంకా ఆ మాటలైన టెన్మా గాడు కూడా నేను చూసుకుంటాలే అనుకుంటానే ఒక షాప్ నుంచి పక్కగా వెళ్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడ ఒక క్లాక్ సౌండ్ రావడంతో వెంటనే మనోడు పక్కన తిరిగి చూస్తే ఎక్కడైతే మన జంకర్ గాడు తనకు ఒక క్లాక్ కావాలని అడిగాడో అదే క్లాక్ అయితే మన టెన్మా గాడు చూస్తాడు. ఇంకా దాన్ని చూసిన టెన్మా గాడు ఏ విషయాలు పట్టించుకోకుండా ఒక్కసారిగా షాప్ లోపలికి వెళ్ళి వెంటనే ఆ క్లాక్ను కొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని చెప్పి డిసైడ్ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో మనకి హాస్పిటల్లో ఉండే ఆ గార్డెన్ అయితే చూపిస్తారన్నమాట. అండ్ ఆ రూమ్ లోపల ఉండే మన జంకర్ గారు కూడా భయపడుకుంటా ఉండి లేదు ఇలాగైతే కుదరదు, నేను కూడా మారాలి, నాకు కూడా ఒక లైఫ్ ఉంది, డాక్టర్ టెన్మా గారు చెప్పింది నిజమే అని చెప్పి ఒక్కసారిగా డోర్ తాకి వచ్చి ఆఫీసర్ గారు ఉన్నారా బయట, ఇన్ఫ్యాక్ట్ ఆ మిస్టర్ లుంగి సార్ని పిలవండి, నేను ఆయనకు కావాల్సిన నిజాలన్నీ కూడా చెప్పేస్తానంటాడు. బట్ బయట నుంచి రెస్పాన్స్ మాత్రం రాదనమాట. ఇంకా ఇలాగైతే కుదరదని చెప్పి వెంటనే మన జంకర్ గడ్ బయటకు వచ్చి అక్కడే ఉండే ఆఫీసర్ని చూసి ఆఫీసర్ సార్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పేస్తాను, త్వరగా మిస్టర్ లుంగి సార్ని పిలవండి అని చెప్పి తనని ముట్టుకుంటారు లేదో ఒక్కసారిగా వాడు కింద కుప్పగొలిపోతాడు. అండ్ త్రో చెక్ చేస్తే ఆల్రెడీ ఆ పోలీస్ ఆఫీసర్ గారు చచ్చిపోయింటాడు. ఇంకా దాన్ని చూసి జంకర్ గానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకు టెన్మా చూపిస్తామట. ఇంకా మన టెన్మా గడు ఎప్పుడైతే ఆ 4 లోపలికి ఎంటర్ అవుతాడో అక్కడే పోలీసు వాడు పడిపోయి ఉండడం చూసి ఏమైంది అబ్బాయి వీనికి అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఆ పోలీసు వాడు చచ్చిపోయాడు అని చెప్పి మనోనికి అర్థమవుతుంది. అండ్ పక్కనే ఉండే పేపర్ని స్మెల్ చేసి చూస్తే అది ఒక క్యాండీ అని మనోనికి అర్థమైపోతుంది. ఇంకా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపల జంకర్ గాని వెతుకుతాడు కానీ బట్ జంకర్ గడ్ కనపడ్డు. ఇంకా వెంటనే బయటకు వచ్చి చెక్ చేస్తే అక్కడే ఉండే ఒక ఎగ్జిట్ డోర్ ఓపెన్లో ఉండడంతో ఒక్కసారిగా మన టెన్మా గడ్ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి అక్కడే ఆ హాస్పిటల్ నుంచి పారిపోతుండే జంకర్ గాని చూసి జంకర్ ఆగు అలా చేయకని చెప్పి వెంటనే తనను వెంబడిస్తూ మన టెన్మా కూడా ఆ జంకర్ గాని వెనకల పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా మన టెన్మా గడ్ అయితే జంకర్ గాని వెతుకుతూ ఉంటాడు కానీ బట్ మన జంకర్ గడ్ మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా ఆ సేమ్ సందుల్లో సింపంది మాదిరి ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూస్తున్న మన టెన్మా కూడా ఏమాత్రం తగ్గకుండా తన వెనకలైతే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అండ్ అప్పుడే మన టెన్మా మనసులో దీనమ్మ నా జీవితం మళ్ళీ అలాగే జరుగుతుంది, 9 సంవత్సరాల ముందర ఏదైతే జరిగిందో ఇప్పుడు మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంది, క్యాండీతో పోలీసుని చంపడం అండ్ నా పేషెంట్ అనేది కనపడకపోవడం మాయమైపోవడం, అసలు ఎందుకు ఇదంతా నాకే జరుగుతుంది, అరే జంకర్ గాయ్ ఆగుర స్వామి అలా పరిగెత్తున్నావు ఏంద్రా అని చెప్పి మనోడు తన వెనకల పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. అలా మన టెన్మా గడు పరిగెత్తుకుంటా అక్కడే ఉండే ఒక కన్స్ట్రక్టివ్ బిల్డింగ్ తాకైతే వెళ్తాడు. ఇంకొకసారిగా మన టెన్మా గడు దీనమ్మ ఇంత పెద్ద బిల్డింగ్ లో వీడిని ఎలా ఎతకాలని చెప్పి జంకర్ ఎక్కడున్నావురా, నేను రా మీ డాక్టర్ టెన్మాన్ వచ్చాను, నువ్వేం భయపడద్దురా నీకేం కాదు నేనున్నాను, కమాన్ నా తాకొచ్చారా బంగారు కొండ అని చెప్పి తనను వెతుకుతూ ఉంటాడు. అండ్ రిప్లైలో ఆ జంకర్ గడ్ కూడా డాక్టర్ టెన్మా సార్ మీరు వచ్చారా, మిమ్మల్ని రావద్దని చెప్పే కదా, అసలు మీరు ఎందుకు వచ్చారు, మర్యాదగా ఇక్కడ నుంచి పారిపోండి సార్, వీడు మనిషి కాదు సార్, వీడు ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాడని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా ఆ మాటలను టెన్మా గడ్ కూడా జంకర్ నీకేం కాదు నేనున్నా, ఎక్కడున్నావు అని చెప్పి జంకర్ గాని వాయిస్ ఎటు నుంచి వస్తుందో అండ్ ఆ సౌండ్స్ ని ఫాలో చేసుకుంటా మన టెన్మా గడ్ అయితే జంకర్ తాకు వస్తాడు. అండ్ అక్కడే కింద పడిపోయింది మన జంకర్ గాని చూసి జంకర్ ఏమైంది అలా పడిపోయావు కమాన్ రా అనడంతో ఇంకప్పుడే జంకర్ గారు కూడా టెన్మా సార్ మీరు ఎందుకు వచ్చారు, ఆ రాక్షసుడు ఇక్కడే ఉన్నాడు, ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాడు, ఇప్పటి వరకు తనని చూసిన వాళ్ళందరినీ కూడా వాడు చంపేసుకుంటూ వచ్చాడు, ఒకప్పుడు నా టీమ్మేట్స్ ఆ తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని కూడా చంపేస్తాడు, ప్లీజ్ సార్ పారిపోండి సార్ అంటూ ఉంటాడు. ఇంకప్పుడే మన టెన్మా కూడా
అసలు ఎవర్రా వీడు చీకట్లో ఉన్నాడు, అసలు ఎవర్రా నువ్వు అనడంతో ఇంకప్పుడే ఆ షాడోస్లో ఉండే వ్యక్తి కూడా ఓ డాక్టర్ టెన్మా సార్ మీరొచ్చారా, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీకు నేనెవరు ఇప్పటికీ గుర్తు రావడం లేదా? 9 సంవత్సరాల ముందర మీరు నా లైఫ్ను కాపాడారు, కనీసం ఇప్పటికైనా గుర్తొచ్చిందా అంటాడు. ఇంకా మాట్లాడిన టెన్మా గడ్ కూడా 9 సంవత్సరాలు అని చెప్పి షాక్ అయితే ఇంకప్పుడే విలన్ గడ్ కూడా అవును సార్ 9 సంవత్సరాల ముందర మీరు ఇద్దరు ట్విన్స్ని అయితే కాపాడారు కదా అంటంతో ఇంకా మాట్లాడిన టెన్మా గడు ఓ అయితే అది నువ్వేనా జోహన్ అంటాడు. ఇంకా మాట్లాడిన విలన్ గడ్ కూడా ఓ మీకు ఇప్పటికీ గుర్తుందా, కరెక్ట్ మీరు చెప్తానది ఆ ఇద్దరు ట్విన్స్లో ఒకరు నేనే అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే పానకంలో పొడకలాగా మన జంకర్ గాడు సెన్సే గారు ఇక్కడ నుంచి పారిపోండి ప్లీజ్ పారిపోండి అనడంతో ఇంకప్పుడే మన టెన్మా గడ్ కూడా కూల్ కూల్ ఏం కాదు వాడు కూడా నాకు తెలుసు జోహాన్ తనని వదిలే అనడంతో ఇంకప్పుడే జోహన్ గారు కూడా ఏంటి సార్ మీరు జోకులు వేస్తున్నారు, సరేలేండి మీకోసం నేను వాడిని వదిలేస్తా, అయితే మీరు వాడిని చంపేయండి అని చెప్పి ఒక్కసారిగా తన పాకెట్లో నుంచి గన్ను తీస్తాడు. ఇంకా చూసిన టెన్మా గారు షాక్ అయితే అప్పుడే మన జంకర్ గారు కూడా సార్ మీరు వాడిని నమ్మకండి, వాడు ఎంతో క్రూరమైన వ్యక్తి, ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి పారిపోండి, ఇన్ఫ్యాక్ట్ నా స్నేహితులందరినీ చంపేసిండేది వాడే అండ్ మమ్మల్ని అందరినీ హైర్ చేసుకునేది కూడా వాడే, వాడు ఎప్పుడు కూడా మమ్మల్ని ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యేవాడు అండ్ వాడు ప్రతి ఒక్కసారి కూడా మా జాబ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మాకు వాడు ఒక లార్జ్ రివార్డ్ని అయితే ఇచ్చేవాడు. సో వాడిచ్చే డబ్బుల్ని నేను ఇంకా నా ఫ్రెండ్స్ పంచుకునే వాళ్ళము అనడంతో ఇంకా మాట్లాడిన టెన్మా కూడా అట్లయితే ఆ 4 ఇన్సిడెంట్స్ ఆ మిడిల్ ఏజ్ పర్సన్స్ చంపిన వ్యక్తి నువ్వేనా అనడంతో ఇంకా ఆ మాట్లాడిన మన జోహన్ గారు కూడా ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. ఇంకా అప్పుడే వెంటనే మన జోహన్ గడు ఆ యొక్క జంకర్ గారిని చంపేద్దాం అనుకుంటాడు కానీ బట్ అప్పుడే టెన్మా గడు ఆపి ప్లీజ్ అలా చేయకు, నేనే వాని డాక్టర్, ఇన్ఫ్యాక్ట్ వానికి తిరిగి ప్రాణం పోసాను అండ్ ఒక్కసారి నిన్ను నువ్వు గుర్తు తెచ్చుకో, నీ పేరు జోహన్ లిబర్ట్, నువ్వు ఆ ఇద్దరు ట్విన్స్లో పెద్దోనివి, మీ ఫ్యామిలీకి ఒక మంచి పేరుంది, అట్లాంటి వ్యక్తివి నువ్వు, బట్ ఎందుకని ఇలా మారిపోయావు అని చెప్పి తనని మోటివేట్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ అప్పుడే మన జోహన్ గడు కూడా మీరు ఇప్పుడు ఏదైతే పిలుస్తున్నారో జోహన్ లిబర్ట్ అనేది అది నా యొక్క సొంత పేరు కాదు అండ్ మీకు నా పాస్ట్ కూడా తెలీదు అండ్ మీకు తెలుసా ఆ లిబర్ట్ ఫ్యామిలీలో 4 కూడా నేను చంపేశాను, కానీ ఇందరిని చంపిన నాకు మిమ్మల్ని చూస్తే కొంచెం తేడా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు అందరిలా కాదు, మీరు నా లైఫ్ని సేవ్ చేశారు, ఓ రకంగా మీరు నాకు ఇప్పుడు తండ్రి లాంటి వారు అంటాడు. ఇంకా మాట్లాడిన టెన్మా గడ్ షాక్ అయితే ఇంకప్పుడే జోహన్ గడు వాడిని చంపేద్దాం అనుకుంటాడు కానీ బట్ అప్పుడే టెన్మా గడ్ మళ్ళీ ఆపి ప్లీజ్ అలా చేయకు, ఇన్ఫ్యాక్ట్ నువ్వే అన్నావు కదా ఒక డాక్టర్గా నేను నీ లైఫ్ సేవ్ చేశానని అండ్ డాక్టర్ ఎప్పుడు ప్రజల ప్రాణాలని కాపాడతాను, అదే డాక్టర్ యొక్క మెయిన్ డ్యూటీ కదా అనడంతో ఇంకా ఆ మాటలిన జోహన్ గడ్ కూడా ఓ షెట్ మీ దగ్గర నుంచి ఇట్లాంటి మాట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇప్పుడు జనాల గురించి మాట్లాడే మీరే ఆ రోజు తప్ప తాగి నా కళ్ళ ముందర ఆ 3 చంపేమని అడిగారు గుర్తుందే అనడంతో ఇంకా ఆ మాటలిన టెన్మా గడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో మనోడు తన ప్రమోషన్ పోయిందనే బాధలో వెంటనే మన జోహన్ గ్యాన్ వచ్చి ఆ 3 బాస్టర్స్ చావాలని కోరుకుంటాడు కదా, సో అప్పుడు ఆ మాటలన్నీ కూడా మన జోహన్ గడ్ వినేసింటాడు అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఆ రోజు మీరు అడిగిండే పనే కదా నేను చేశాను అండ్ మీరు అడిగినట్లుగానే ఆ 3 కూడా నేను చంపేశాను అండ్ ఆ రోజు నేను ఆ 3 చంపినందుకే కదా ఇప్పుడు మీరు ఎంతో మీకు నచ్చిండే లైఫ్ అంటే చీఫ్ ఆఫ్ ది సర్జరీ హెడ్ కింద మారారు బికాస్ ఆఫ్ నేను చేసిండే ఆ ఇన్సిడెంట్ వల్ల అంటాడు. ఇంకా ఆ మాటలిన టెన్మా గ్యాన్కి ఒక్కసారిగా ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అండ్ సడన్గా అక్కడుండే వాతావరణంలో వాన పడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మన జంకర్ గడ్ కూడా డాక్టర్ గారు ప్లీజ్ నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు కానీ బట్ మన టెన్మా గడ్ మాత్రం అప్పటికే జోహన్ గడ్ ఇచ్చిండే ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ వల్ల ఒక బొమ్మ మాదిరి సైలెంట్ ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు అండ్ దొరికిందిలే ఛాన్స్ అని చెప్పి మన జోహన్ గడ్ వెంటనే జంకర్ గడ్ని చంపేసి అక్కడ నుంచి కూల్గా నడుచుకుంటా మన టెన్మా పక్కనకి వచ్చి యాక్చువల్గా అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని చంపేయాలి కానీ మీరు నా లైఫ్ని సేవ్ చేశారు కాబట్టి మిమ్మల్ని నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను అంటాడు. ఇంకా మాట్లాడిన టెన్మా గడ్ షాక్ అయ్యి వెంటనే పక్కన తిరిగి చూస్తాడు. అప్పుడే ఫర్ ది ఫస్ట్ టైం ఈ షోలో మెయిన్ విలన్ ఏంటి జోహన్ గ్యాన్ ఫేస్ రివీల్ మనకు చూపిస్తారు. ఇంకా అలా మన జోహన్ గడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బట్ మన టెన్మా గడ్ మాత్రం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అదే బిల్డింగ్లో అలాగే నిలబడుకొని ఉంటాడు అండ్ కట్టుపన్న నెక్స్ట్ సీన్లో మనకు పోలీస్ బిల్డింగ్ చూస్తారు. అప్పుడే ఇన్స్పెక్టర్ లుంగిగాడు బయటపడుతున్న వానని చూసి నీకు తెలుసా టెన్మా నాకు ఈ వాన అంటే అస్సలు నచ్చదు ఎందుకంటే వాన వల్ల అక్కడ ఉండే ఎవిడెన్స్లన్నీ కూడా చెదిరిపోతాయి, సరేలే దాని గురించి పక్కన పెట్టు,
ఓకే, నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వస్తే 1986లో ఈస్ట్ జర్మనీలో ఉండే లిబర్ట్ ఫ్యామిలీలో ఉండే పేరెంట్స్ ఇద్దరు గన్ షాట్ వల్ల చనిపోయారు. అండ్ ఆ ఇద్దరు ట్విన్స్ లో ఎల్డర్ వన్ కి అయితే తలలో బుల్లెట్ అయితే దిగింటుంది. అండ్ ఆ అబ్బాయి మీ హాస్పిటల్లో బతికాడు, అది కూడా నువ్వు అని బతికిచ్చావు. అండ్ నువ్వు బతికిచ్చండి ఆ పిల్లగాడే హాస్పిటల్ నుంచి తప్పించుకొని ఆ హాస్పిటల్లో ఉండే ముగ్గురు డాక్టర్స్ ని చంపేసి అండ్ 9 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అలాగే మర్డర్స్ చేస్తూ వస్తున్నాడు అంటున్నావు. ఇంకా తన పేరు జోహన్ లిబర్ట్, ఇదే కదా నువ్వు చెప్తాండేది అనడంతో ఇంకా ఆ మాటలన్న టెన్మా మాత్రం ఏం మాట్లాడకుండా ఫ్రీజ్ లో ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ లుంగిగాడు కూడా తన కింద సబార్డినేట్ తో ఓకే వీన్ని ఈ రోజు పంపించేద్దామని చెప్పి వెంటనే మన టెన్మాని అక్కడ నుంచి పంపిస్తారు. ఇంకా మన టెన్మా కూడా బయట నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఇంకా అప్పుడే దాన్ని గమనించిన మానాయలు కూడా ఓకే, ఒకవేళ మీరు అనుకుంటున్నట్లు ఈ టెన్మా గడే ఆ మర్డర్స్ అన్ని చేసినా సరే, బట్ మన పోలీస్ ఆఫీసర్ గడు ఎప్పుడైతే చనిపోయాడో అండ్ తన దగ్గర ఉండే మనకి ఎవిడెన్స్ ప్రకారం వీడు అక్కడ లేనే లేడు. సో మీరేమనుకుంటున్నారు, అసలు ఈ మర్డర్స్ అన్ని ఈ టెన్మా గడ్ చేశాడా, లేదంటే వీడు చెప్పిండే ఆ మెథడ్ అంతటిని విని ఆ జోహన్ లిబర్ట్ గడ్ చేశాడు అనుకుంటున్నారా? చెప్పండి లుంగి సార్ అనడంతో ఇంకా మాట్లాడిన లుంగి గడ్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన టెన్మా గడు అలాగే వనలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. బట్ ఒక్కసారిగా మన టెన్మా గడు అక్కడ నిలబడిపోయి ఒక్కసారిగా మోకాల మీద కుప్పగొలిపోయి మనోడు ఎంతో బాధపడతాడు అనమాట. అండ్ ఈ సీన్ తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.